మధ్యాహ్నం రాష్ట్ర మంత్రివర్గ విస్తరణ జరగనుంది. ఎమ్మెల్యేలు వివేక్ వెంకటస్వామి, వాకిటి శ్రీహరి, అడ్లూరి లక్ష్మణ్ మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. మధ్యాహ్నం 12:19 రాజ్ భవన్లో కొత్త మంత్రులు ప్రమాణం చేయనున్నారు. ఇప్పటికే వీరికి జీఏడీ నుంచి ఫోన్లు వెళ్లాయి. 11:45 వరకు రాజ్ భవన్కు రావాలని చెప్పారు అధికారులు. అటు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా ముగ్గురు ఎమ్మెల్యేలకు ఫోన్ చేసి విషెస్ చెప్పారు. ప్రమాణ స్వీకారానికి సిద్ధంగా ఉండాలని చెప్పారు రేవంత్. కొత్తగా క్యాబినెట్లోకి తీసుకుంటున్న వారిలో 2 ఎస్సీలు, 1 బీసీ ఉన్నారు. మరోవైపు డోర్నకల్ ఎస్టీ ఎమ్మెల్యే రామచంద్రు నాయక్ డిప్యూటీ స్పీకర్ పదవి ఇవ్వాలని నిర్ణయించారు సీఎం. ప్రస్తుతం రామచంద్రు నాయక్ ప్రభుత్వ విప్గా ఉన్నారు. లంబాడ సామాజిక వర్గం నుంచి ఆయనకు క్యాబినెట్లో బెర్త్ వస్తుందని అనుకున్నారు. అయితే అవకాశం లేకపోవడంతో ఆయన్ను డిప్యూటీ స్పీకర్ పదవి కట్టబెట్టాలని నిర్ణయించినట్టు తెలుస్తోంది. సీఎం రేవంత్ రెడ్డి రామచంద్రు నాయక్ ఫోన్ చేసి డిప్యూటీ స్పీకర్గా అవకాశం ఇస్తున్నట్టు వివరించారు. భవిష్యత్తులో మంచి అవకాశాలు వస్తాయని చెప్పారు సీఎం. రాష్ట్ర క్యాబినెట్లో 6 బెర్తులు ఖాళీగా ఉన్నాయి. ప్రస్తుతం ఇందులో 3 బెర్తులు భర్తీ చేయడానికి కాంగ్రెస్ హైకమాండ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. త్వరలో మిగిలిన 3 బెర్తులు భర్తీ జరిగే అవకాశం ఉందంటున్నారు హస్తం లీడర్లు. మధ్యాహ్నం రాష్ట్ర మంత్రివర్గ విస్తరణ జరగనుంది. ఎమ్మెల్యేలు వివేక్ వెంకటస్వామి, వాకిటి శ్రీహరి, అడ్లూరి లక్ష్మణ్ మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. మధ్యాహ్నం 12:19 రాజ్ భవన్లో కొత్త మంత్రులు ప్రమాణం చేయనున్నారు. ఇప్పటికే వీరికి జీఏడీ నుంచి ఫోన్లు వెళ్లాయి. 11:45 వరకు రాజ్ భవన్కు రావాలని చెప్పారు అధికారులు. ఇకటు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా ముగ్గురు ఎమ్మెల్యేలకు ఫోన్ చేసి విషెస్ చెప్పారు. ప్రమాణ స్వీకారానికి సిద్ధంగా ఉండాలని చెప్పారు రేవంత్. కొత్తగా క్యాబినెట్లోకి తీసుకుంటున్న వారిలో 2 ఎస్సీలు, 1 బీసీ ఉన్నారు. మరోవైపు డోర్నకల్ ఎస్టీ ఎమ్మెల్యే రామచంద్రు నాయక్ డిప్యూటీ స్పీకర్ పదవి ఇవ్వాలని నిర్ణయించారు సీఎం. ప్రస్తుతం రామచంద్రు నాయక్ ప్రభుత్వ విప్గా ఉన్నారు. లంబాడ సామాజిక వర్గం నుంచి ఆయనకు క్యాబినెట్లో బెర్త్ వస్తుందని అనుకున్నారు. అయితే అవకాశం లేకపోవడంతో ఆయన్ను డిప్యూటీ స్పీకర్ పదవి కట్టబెట్టాలని నిర్ణయించినట్టు తెలుస్తోంది. సీఎం రేవంత్ రెడ్డి రామచంద్రు నాయక్ ఫోన్ చేసి డిప్యూటీ స్పీకర్గా అవకాశం ఇస్తున్నట్టు వివరించారు. భవిష్యత్తులో మంచి అవకాశాలు వస్తాయని చెప్పారు. రాష్ట్ర క్యాబినెట్లో 6 బెర్తులు ఖాళీగా ఉన్నాయి. ప్రస్తుతం ఇందులో 3 బెర్తులు భర్తీ చేయడానికి కాంగ్రెస్ హైకమాండ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. త్వరలో మిగిలిన 3 బెర్తులు భర్తీ జరిగే అవకాశం ఉందంటున్నారు హస్తం లీడర్లు. క్యాబినెట్ విస్తరణకు రెడీ అయింది రాజ్ భవన్. సరిగ్గా 12:19 ముగ్గురు నేతలు మంత్రులుగా ప్రమాణం చేయనున్నారు. దీనికి సంబంధించి భారీ ఏర్పాట్లు చేస్తున్నారు అధికారులు. 11:45 వరకు రాజ్ భవన్ కు రావాలని ముగ్గురు నేతలకు జీఏడీ అధికారులు ఫోన్ చేసి చెప్పారు. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ యాదగిరి అందిస్తారు. యాదగిరి, సూర్య, ఏదైతే ముగ్గురు మంత్రులకు సంబంధించి ప్రమాణ స్వీకారం ఇవాళ మధ్యాహ్నం 12:19 ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. అయితే దీనికి సంబంధించినటువంటి ఏర్పాట్లన్నీ కూడా రాజ్భవన్లో కొనసాగుతూ ఉన్నాయి. ఇవాళ ఉదయం నుంచి కూడా రాజ్భవన్లో ఈ ప్రమాణ స్వీకారానికి సంబంధించినటువంటి ఏర్పాట్లకు సంబంధించి చైర్స్, తర్వాత టెంట్ హౌస్కి సంబంధించిన సామాన్ అంతా కూడా లోపలికి వెళ్ళింది. తర్వాత పోలీస్ బందోబస్తు అంతా కూడా రాజ్భవన్కు చేరుకున్నది. ప్రస్తుతం రాజ్భవన్ దగ్గర చూస్తే మనకు ఈ పోలీస్ బందోబస్తు కూడా పూర్తి ఇక్కడ ఏర్పాటు చేశారు. అయితే మొత్తానికి రాష్ట్రంలో 6 బెర్తులు, మంత్రులకు సంబంధించినటువంటి 6 బెర్తులు ఖాళీగా ఉన్నప్పటికీ ఇప్పుడు ఇవాళ జరుగుతున్నటువంటి ఈ ప్రమాణ స్వీకారంలో ముగ్గురు నేతలకు మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేయిస్తున్నారు. అయితే అందులో సామాజిక వర్గాలను కూడా అన్ని కోణాలలో చూసి ఈ ముగ్గురిని ఇవాళ మంత్రివర్గ విస్తరణలో తీసుకుంటున్నారు. అయితే ఎస్సీ సామాజిక వర్గంలో మాల ఒకరికి, తర్వాత మాదిగ సామాజిక వర్గానికి ఒకరికి, ఇద్దరికి ఈ మంత్రివర్గ విస్తరణలో అవకాశం కల్పించారు. ఇక బీసీ నుంచి ముదిరాజు సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వాకిటి శ్రీహరికి ఈ మంత్రివర్గ విస్తరణలో అవకాశం కల్పించారు. సో ఈ ముగ్గురు నేతలు కూడా ఇవాళ మధ్యాహ్నం 12:19 రాజ్భవన్లో ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. అయితే నిన్నటి నుంచి కూడా దీని మీద పెద్ద ఎత్తున చర్చ జరుగుతూ ఉన్నది. సో 6 బెర్తులు ఖాళీగా ఉన్నాయి. ఇందులో 4 బెర్తులకు ఇవాళ ప్రమాణ స్వీకారం చేసే అవకాశం ఉంటుంది అని చెప్పేసి నిన్న సాయంత్రం వరకు కూడా చర్చ జరిగినప్పటికీ ఇవాళ ఉదయం దీని మీద ఒక స్పష్టత వచ్చింది, దీని మీద ఒక క్లారిటీ కూడా వచ్చింది. ఇవాళ ప్రమాణ స్వీకారంలో ముగ్గురు నేతలు మాత్రమే ప్రమాణ స్వీకారం చేస్తూ ఉన్నారు. సో ఇంకా ఖాళీగా ఉండే మరో 3 మంత్రులకు సంబంధించి కూడా త్వరలోనే భర్తీ చేసే అవకాశం ఉంది అని చెప్పేసి కాంగ్రెస్ నేతల్లో అయితే చర్చ జరుగుతూ ఉన్నది.
ఇక ఈ ఏర్పాట్లకు సంబంధించి కూడా అన్ని ఇక్కడ కొనసాగుతూ ఉన్నాయి. అయితే ఇక ఇందులో మాల సామాజిక వర్గానికి సంబంధించినటువంటి దాంట్లో వివేక్ వెంకట స్వామికి ఇవాళ ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. ఈ వివేక వెంకట స్వామి గతంలో ఏదైతే ఎంపీగా ఉన్న టైంలో 2009 నుంచి 14 వరకు ఎంపీగా ఉన్నారు. సో ఆ ఎంపీగా ఉన్న టైంలో తెలంగాణ ఉద్యమంలో చాలా కీలక పాత్ర పోషించారు. తర్వాత తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేయాలని చెప్పేసి అప్పట్లో కేంద్రంపై ఒత్తిడి తేవడంతో పాటు పార్లమెంటులో కూడా తల గలం వినిపించాడు. అంటే తెలంగాణ మూమెంట్లో వివేక్ వెంకటస్వామి చాలా కీలక పాత్ర పోషించినటువంటి ఘనత వివేక్ వెంకటస్వామికి ఉన్నది. ఇక ఈ ముగ్గురు కూడా ఇవాళ ఎవరైతే ఈ మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేస్తున్నారో ఈ ముగ్గురు కూడా మొదటిసారిగా ఎమ్మెల్యేగా గెలిచిన వాళ్ళే. వివేక్ వెంకటస్వామి గతంలో ఎంపీగా గెలిచారు, 2014 వరకు కూడా ఎంపీగా ఉన్నారు. కానీ ఎమ్మెల్యేగా అయితే ఈ ముగ్గురు మొదటిసారిగా ఎమ్మెల్యేగా గెలిచిన వాళ్ళే వీళ్ళు. సో ఈ ముగ్గురు కూడా ఇవాళ మధ్యాహ్నం ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. సో దీని మీద కాంగ్రెస్ నేతల్లో కూడా పెద్ద ఎత్తున చర్చ జరుగుతూ ఉన్నది. ఇక 1.5 ఏళ్ల నుంచి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత దాదాపు ఇప్పుడు అప్పుడు అని చెప్పేసి చాలాసార్లు కూడా దీని మీద చర్చ జరిగాయి. మంత్రి పదవులకు సంబంధించి ఎప్పుడెప్పుడు అంటే కూడా ఎదురు చూశారు. తర్వాత దాదాపు 1.5 అవుతుంది. 1.5 నుంచి కూడా ఈ మంత్రి పదవులకు సంబంధించి ఎదురు చూస్తున్నారు. ఎప్పుడు భర్తీ చేస్తారని చెప్పేసి ఎదురు చూస్తున్నారు. సో ఎట్టకేలకు ఇవాళ ముగ్గురు మంత్రులను ప్రమాణ స్వీకారం చేయించబోతున్నారు. ఇక ఖాళీగా మరో 3 శాఖలు ఖాళీగా ఉంటాయి. సో వాటిని కూడా త్వరలోనే భర్తీ చేసే అవకాశం అయితే ఉంటుంది. సూర్య.